అందరికీ గుడ్ మార్నింగ్ మామా బ్రోస్. ఈరోజు విషయం అంటే నేనైతే పొద్దున్నే మాకు గరువుకి అయితే వెళ్తున్నాను. మాకు గరువు ఎక్కడ అనేసి అనుకుంటున్నారు. కాపు తోటకి అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే కాపు తోటకి రీచ్ అయిపోయాను అనమాట. చూడండి నాకు బ్యాక్ సైడ్ ఏ విధంగా పళ్ళు అయితే పండిపోయినాయో. సో వీటిని ఎలా తీయాలో ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా అయితే మెల్లిమెల్లిగా తీసుకోవాలన్నమాట. సో పళ్ళుని మాత్రమే మనం తీసుకోవాలి. అక్కడున్న అది ఉంది కదా, వేరులా కనిపిస్తుంది కదా, వేరుని అయితే అక్కడే విడిచిపెట్టాలి. ఆ వేరు ఉండడం వల్ల మనకు నెక్స్ట్ ఇయర్ అనేది కాపు అనేది కొద్దిగా ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క వేరును కనుక మనము పళ్ళుతోనే తీసేస్తే అక్కడైతే ఆ ముచ్చ విరిగిపోయిందంటే కనుక మనకు అక్కడ పండు అనేది నెక్స్ట్ ఇయర్కి కాపు అనేది రాదనేసి మా వాళ్ళైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సో మనం ఏరుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట, లేకపోతే పళ్ళు అనేవి పడిపోతాయి. అడవిలో దొరికిన పందెం పుల్లను అయితే చేస్తున్నాను అనమాట. మా అమ్మగారు అయితే నా కోసం గింజ అనేది పట్టుకువచ్చింది. సో ఇటు తీసుకొచ్చిందో చూసేద్దాం. మా అమ్మగారు తీసుకొచ్చిన క్యారేజ్ అయితే ఇదేనమాట. ఒకసారి చూసేద్దాము. అలానే స్వీట్ కూడా తీసుకొచ్చినట్టుంది. ఏంటి తీసుకొచ్చిందో చూద్దాము. సో ఇక్కడైతే గంజి అంటే జావన్నం అనేసి అంటారు కదా, జావన్నం. అలానే ఇక్కడ ఓ సెట్ నాకు ఇష్టమైన కాజా కూడా తీసుకొచ్చిందనమాట. నా వైపు పంపించినట్టు ఉంది. చాలా చాలా హ్యాపీ. సో తింటాను ఇప్పుడైతే. ఫైనలీ అయితే నేను ఇంటికి వచ్చేటానికి టైం అయితే అయిపోయిందనమాట. మధ్యాహ్నం 1 అయిపోయింది. మార్నింగ్ 5కి వచ్చాననమాట. అందుకనేసి నేనైతే ఇంటికి బయలుదేరిపోతా ఉన్నాను. చూస్తున్నారు కదా, పళ్ళు అయితే ఫుల్ ఏరేసాను. ఓకే గైస్, మరి మరొక వీడియోతో కలుద్దాం. సో నేనైతే ఇంటికి బయలుదేరిపోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్